సబ్స్టెన్సెస్ అనేవి రిలీజ్ అవ్వడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది అనమాట. ఎలా అయితే మనకి మయోనీస్ మీద మనం ఎలా అయితే వర్క్ చేసామో ఇన్ ద సేమ్ వే ఫుడ్ కలర్స్ అంటే రెడ్ కలర్ ఇంకా yellow కలర్, మనం లుక్ కోసం మీరు హైదరాబాద్ లో ఏ ఈటరీకి వెళ్ళి చూసినా కూడా మీకు ఆ రెడ్ కలర్ వి హ్యాంగ్ అవుతా ఉంటాయి, విచ్ ఇస్ నాట్ ఎ నార్మల్ కలర్. అంటే మీరు నార్మల్ ఫుడ్ లో మీకు ఆ కలర్ అనేది రావడానికి అవకాశమే లేదు. ఈ ఫుడ్ కలర్ లో కూడా కార్సినోజన్స్ కి ఉండడానికి చాలా చాలా ఎక్కువ అవకాశం కాదు. స్టడీస్ హ్యావ్ ప్రూవ్డ్ దట్ ఆల్మోస్ట్ 35% రీజన్ ఫర్ క్యాన్సర్స్ ఇస్ బికాస్ ఆఫ్ దిస్ అనమాట బేసిక్ గా. సో మనకి పామ్ ఆయిల్ యూసేజ్ ని కూడా మనము రెస్టారెంట్స్ లో యూస్ చేస్తానికి కనుక మనం లిమిట్ చేయగలిగితే ఇట్ విల్ హెల్ప్ ఇమ్మెన్స్లీ ఫర్ పబ్లిక్ హెల్త్. బికాస్ మనకి రెగ్యులర్ ఆయిల్స్ కి అంత ఎఫెక్ట్ ఉండదు. ఎస్పెషలీ పామ్ ఆయిల్ వల్ల మనకి హార్ట్ క్లాగింగ్ అనేది, హార్ట్ డిజీజెస్ అనేది కాజ్ కావడానికి కూడా ఎక్కువ అవకాశం ఉంటుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ మనకి రీయూజ్ వల్ల కార్సినోజన్స్ కి కూడా ఎక్కువ అవకాశం ఉంటుంది అనమాట. రైట్. అయితే ఈ మధ్య కాలంలో ఎందుకండి ఇంత వాలం వెర్రిగా జనాలు బయటికి వెళ్ళిపోవడం? నేను సోషల్ మీడియా చెక్ చేస్తాను, మేము ఇక్కడ తిన్నాం, అక్కడ తిన్నాం, ఈ ఫుడ్ ఇలా ఉంది, సో అని ఆ పోస్టింగ్లు పెడతాం, ఇక్కడ తింటేనే ప్రెస్టేజ్ అన్నట్టు ఉండడం. ఎందుకు ఇంత వేలం వేరిగా మారిపోతున్నారంటే ఇన్ఫ్లుయెన్సర్స్, ఈ ఫుడ్ బ్లాగర్స్ కూడా ఓవర్ హైప్ ఇచ్చేస్తున్నారు అని అనుకోవచ్చా కొన్ని వ్యవహారాలకి? మెయిన్ అండి అన్నిటికన్నా మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ మనకి టైం మేనేజ్మెంట్ ఇష్యూస్ అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయి ఈ మధ్య కాలంలో. సో ఈ టైం ని మనం ఎప్పుడైతే సరిగ్గా మేనేజ్ చేసుకోలేము, ఎప్పుడైతే ఇప్పుడు సొసైటీ సిచ్యువేషన్ అనేది మారింది ఇంత ముందుతో పోలిస్తే. ఇంత ముందు ఉమెన్ అనే వాళ్ళు ఇంట్లోనే ఉండేవాళ్ళు, వాళ్ళ ఇంట్లో ఓన్లీ ఇంటి పని తప్ప ఉండేది కాదు. ఇప్పుడు సొసైటీ సిచ్యువేషన్ ఎప్పుడైతే మారిందో, ఎప్పుడైతే బోత్ వైఫ్ అండ్ హస్బెండ్ కలిపి పనిచేస్తే తప్ప ఫ్యామిలీని నడిపించలేని సిచ్యువేషన్ ఇప్పుడు ఉంది. కాబట్టి ఇలాంటప్పుడు మగవాళ్ళు కనుక వాళ్ళ ఇంట్లో వంటగదిలో హెల్ప్ చేయడం ని మనం ఇంక్రీజ్ చేయకపోతే మెన్ ఆర్ ద కాజ్ ఫర్ ఆల్ ఆఫ్ దీస్ ఇష్యూస్. బికాస్ సామాజిక స్థితులు మారుతున్నప్పుడు మనం దానికి అనుగుణంగా అడాప్ట్ అవ్వకపోతే, ఫ్యామిలీలో ఎస్పెషలీ మెన్ కనుక ఈ మారుతున్న సామాజిక స్థితికి అనుగుణంగా మనం మారకపోతే ఏమవుతుంది అంటే ఈజీ వే అవుట్ ని తీసుకుంటారు. వాళ్ళు హెల్ప్ చేయకుండా, వాళ్ళు సపోర్ట్ చేయకుండా, ఎందుకులే నువ్వు కూడా ఏం చేస్తావు, ఇద్దరం కలిపి ఎంజాయ్ చేద్దాము, బయట ఈటింగ్ ని ఎంజాయ్మెంట్ కి మనము ఎప్పుడైతే లింక్ చేస్తామో అప్పుడు ఇలాంటి సిచ్యువేషన్ క్రియేట్ అవడానికి కారణం అవుతుంది. మనకి ట్రెడిషనల్ గా ఉమెన్ చూస్తే దే ప్రిఫర్ టు కుక్ ఎట్ హోమ్, దే ప్రిఫర్ టు టేక్ కేర్ ఆఫ్ ద ఫ్యామిలీస్ హెల్త్. బట్ మెన్ హ్యావ్ ఎ వెరీ ఈజీ వే అవుట్ ఫర్ థింగ్స్. సరే నువ్వు చేయమాకు, నేను చేయను అనే సిచ్యువేషన్ వచ్చేసింది. సో ఇద్దరు కలిపి ఎప్పుడైతే ఎర్నింగ్ చేస్తున్నారో సేమ్ ఇదే విధంగా ఇంటి కిచెన్ కి కూడా మ్యాన్ ఎప్పుడైతే ఇంపార్టెన్స్ ఇవ్వడం స్టార్ట్ చేస్తారో, వాళ్ళు ఎప్పుడైతే కాంట్రిబ్యూట్ చేయడం స్టార్ట్ చేస్తారో ఇలాంటి సిచ్యువేషన్ ని మనం అవాయిడ్ చేయడానికి అవకాశం ఎక్కువ. అంటే మేడం మీరు ఫ్యామిలీ యాంగిల్లో చెప్పారు, నేను సోషల్ మీడియా యాంగిల్లో అడుగుతున్నాను. ఇప్పుడు చాలా మంది ఓవర్ హైప్ ఇస్తున్నారు, ఫుడ్ ఇన్ఫ్లుయెన్సర్లు, బ్లాగర్లు వెళ్ళిపోయి అసలు అబ్బబ్బబ్బబ్బా ఇంత బాగుంది, అంత బాగుంది ఇది. కానీ ఒకసారి నిజంగా రియల్గా వెళితే అక్కడ అంత సినిమా ఉండదు. అసలు ఎలా చేస్తున్నారు, ఏం చేస్తున్నారు అనేది కూడా లేదు. అంటే నేను ఆ యాంగిల్ అడుగుతున్నాను, ఫ్యామిలీ యాంగిల్ కాకుండా. సో నేను ఫ్యామిలీ యాంగిల్ మీకు ఎందుకు చెప్పానంటే అండి, ఫ్యామిలీ యాంగిల్ మనము ఇంట్లో కనుక సరైన పరిస్థితి ఉందనుకోండి, మనం టెంప్టేషన్ కి గురి అవ్వము. ఇంట్లో ఎప్పుడైతే పరిస్థితి సరిగ్గా లేదో అప్పుడే కదా మనం ఇన్ఫ్లుయెన్స్ అయ్యేది వేరే వాళ్ళకి. సో సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ క్రియేట్ చేస్తున్నారు అంటే అది వాళ్ళ ప్రొఫెషన్. ఎవరికి వాళ్ళు వాళ్ళ ప్రొఫెషన్ ని ప్రమోట్ చేస్తారు. ఇప్పుడు మూవీ యాక్టర్స్ వాళ్ళ ప్రొఫెషన్ ని వాళ్ళు ప్రమోట్ చేస్తారు. ఓవర్ హైప్ ఇవ్వట్లేదా కొన్ని వ్యవహారాలకి? అది తిని వెళ్ళి అబ్బే అంత లేదని చెప్పి మళ్ళీ బాధపడి కొంత ఇబ్బందికి గురయ్యి హెల్త్ పాడు చేసుకునే కూడా ఉన్నాయి ఈ మధ్య కాలంలో కేసెస్. ఖచ్చితంగా ఉంటుందండి. ఎందుకు అంటే ఇన్ఫ్లుయెన్సర్ జాబ్ ఏంటి అంటే వాళ్ళు మనుషుల్ని ఎంత అట్రాక్టివ్ గా చూపించి దాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేయడమే వాళ్ళ జాబ్. మనం వాళ్ళని ఫాలో అయ్యి కనుక వెళ్ళి బయట రెస్టారెంట్స్ లో తింటే ఆబ్వియస్లీ హెల్త్ ఇష్యూస్ రావడం అనేది ఖచ్చితంగా అవుతుంది కదా. సో ఫుడ్ ఇన్ఫ్లుయెన్సర్స్ వాళ్ళ పనిని వాళ్ళు చేస్తున్నారు. వన్ ఆఫ్ ద రీజన్ కానీ మెయిన్ రీజన్ కాదు. అయితే ఇక్కడ ఇంకొక పాయింట్ మణిపవిత్ర గారు, ఇప్పుడు జనరల్ గా ఇప్పుడు సార్ ఉన్నారు, వెళ్తారు, ఫుడ్ ఇన్స్పెక్షన్ చేస్తారు, డ్రైవ్ చేస్తారు, స్టాండర్డ్స్ ఉన్నాయా లేదా, మెయింటైన్ చేస్తున్నారా లేదా చెక్ చేస్తారు. ఇప్పుడు రోడ్ సైడ్ కొన్ని పెడతారు, బండి పెట్టేసుకునో లేకపోతే చిన్న టేబుల్, వాళ్ళకి లైసెన్సులు అవి ఉండవు. సో ఇవి కూడా ఈ ఫుడ్ పాయిజనింగ్ కి, కల్తీకి స్కోప్ ఎక్కువ కదా. 100% మీకు రెగ్యులర్ రెస్టారెంట్ లో కన్నా మీ రోడ్ సైడ్ ఈటరీస్ లోనే ఇలాంటి ఇన్ఫెక్షన్స్ గానీ అడల్టరేటెడ్ ప్రోడక్ట్స్ యూసేజ్ గానీ ఎక్కువ ఉంటుంది.
కానీ మళ్ళీ ఇది ఒక పొలిటికల్ యాంగిల్ కింద వస్తుందండి. ఏ ఏరియాకి ఆ ఏరియాలో మనం చిన్న చిన్న బండి పెట్టుకునే వాళ్ళకి లోకల్ సపోర్ట్ ఉంటుందన్నమాట. మీరు ఆ లోకల్ సపోర్ట్ ఉన్నప్పుడు వీళ్ళు వెళ్ళి యాక్ట్ చేసిన గవర్నమెంట్ ని తప్పుపడుతూ అపోజిషన్ పార్టీ వాళ్ళు ధర్నాలు అవి చేస్తారు తప్ప, ఎవరైనా అపోజిషన్ కనుక రియలిస్టిక్ గా ఓకే ఇది యాజ్ అ పొలిటికల్ పార్టీ అపోజిషన్ కాదు, ఇన్ పవర్ కాదు, మనం అంతా కలిపి వీళ్ళకి ఒక రెగ్యులేషన్ ని మనం తీసుకురాగలిగితే బాగుంటుంది. కానీ ఇక్కడ ఎట్లా ఉంటుంది అంటే ఓ చిన్న వాళ్ళ మీద ప్రతాపం అని వాళ్ళే హెడ్లైన్స్ వేసేస్తారు. ఎందుకు అంటే ఇట్ ఈస్ అ పొలిటికల్ యాంగిల్ విచ్ ఇస్ ఇన్వాల్వ్డ్. ఎప్పుడైతే గవర్నమెంట్ రైట్ యాక్షన్ తీసుకుంటుందో అపోజిషన్ పార్టీ విల్ టేక్ ఎన్ స్ట్రాంగ్ స్టాండ్, అరే చిన్న బండి వాళ్ళ మీద ప్రతాపం చూపిస్తున్నారు అని. కానీ ఈ పొలిటికల్ యాంగిల్లో ఎట్ ద ఎండ్ ఆఫ్ ఇట్ ఎఫెక్ట్ అయ్యేది ఒక ఇండివిజువల్, ఒక ఇంట్లో ఉండే ఒక ఇండివిజువల్. సో దీనికి రెండు పొలిటికల్ పార్టీస్ కలిపి వచ్చి ఒక రైట్ గైడ్ లైన్స్ ని క్రియేట్ చేసి ఆ గైడ్ లైన్స్ ప్రకారం చిన్న లేదు పెద్ద లేదు అందరూ ఒక అవగాహనతో కనుక ముందుకెళ్తే మనం ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఒక ఇండివిజువల్ ని సేవ్ చేయడానికి అవకాశం ఉంటుంది. బట్ నేను చెప్పినట్టు ఈ పొలిటికల్ యాంగిల్ ఉండటం వల్ల ఎవరైనా గవర్నమెంట్ ప్రొయాక్టివ్ స్టెప్ తీసుకున్నా కూడా చిన్న వాళ్ళ జోలికి వెళ్ళనివ్వరు. ఎందుకంటే చిన్న పొలిటీషియన్స్ వీళ్ళకి ఆశ్రయిస్తూ ఉంటారు అనమాట. మేము మెనీ టైమ్స్ ఈ స్ట్రీట్ ఫుడ్ వెండర్స్ ఎప్పుడైతే వెళ్ళి చూస్తామో గవర్నమెంట్ అఫీషియల్స్ వచ్చి వర్క్ చేస్తున్నా కూడా లోకల్ పొలిటీషియన్స్ వచ్చి అడ్డుపడతా ఉంటారు, వాళ్ళకి అండగా ఉంటారు. కాబట్టి అక్కడ ఆ ప్లేసెస్ లో కొంత కల్తీ జరిగి స్కోప్ ఎక్కువ ఉంటుంది కూడా. ఆ ప్లేసెస్ లో మాక్సిమం కల్తీ జరుగుతుంది, కొంచెం కాదు. ఎందుకంటే వాళ్ళు యూజ్ చేసే వాటర్ కూడా రైట్ వాటర్ యూసేజ్ కూడా కరెక్ట్ గా ఉండదు మీకు. సో మేజర్ ఇష్యూ రైట్ ఫ్రమ్ ద వాటర్ టు ద ఆయిల్ టు ద ఇంగ్రీడియంట్స్, ప్రతి ఫుడ్ లోనూ దెర్ ఇస్ ఇట్స్ లైక్ లిటరల్ పాయిజన్ అండి. కానీ ఎవరికైతే ఇమ్యూనిటీ ఉంటుందో వాడు ఎక్కువ రోజులు